హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోనికా కిచెన్స్ అండ్ బ్యూటీ. ఈరోజు వీడియో వచ్చేసి అయితే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను. అండ్ వీడియో లేట్గా పోస్ట్ చేయడానికి కారణం కొంచెం పిల్లలకి హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల వీడియో అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నాను. అలాగే నేను వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను, చూసేయండి. ఇది ముందు రోజు వీడియో అనమాట, అంటే థర్స్డే రోజు అనమాట ఈ వీడియో అయితే. సో మొత్తం క్లీన్ చేసేసుకొని మొత్తం అంతా క్లీన్ చేసేసి అమ్మవారిని అయితే రెడీ చేసి పెట్టుకుంటాను ముందు రోజు. అండ్ మార్నింగ్ అయితే కొంచెం హడావిడి ఉంటుంది కదా, పిల్లలు కూడా ఉంటారు సతాయిస్తారని చెప్పేసి ముందే కొంచెం ఇలా రెడీ చేసి పెట్టుకొని కలశం మాత్రం రేపు మార్నింగ్ అని అట్లా పెట్టుకుంటాను అనమాట. ఇలా పెట్టుకోవడం వల్ల కొంచెం మనకి హడావిడి అని తగ్గిపోతుంది అండ్ పిల్లలు కూడా సతాయిస్తారు కాబట్టి ముందు రోజు ఇలా రెడీ చేసుకున్నామనుకో చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. కాబట్టి నేను నైట్ అంతా మొత్తం క్లీన్ చేసేసుకొని అమ్మవారిని ఇలా కొంచెం డెకరేట్ చేసుకొని, అలాగే మార్నింగ్కి ఏమేమి కావాలో అవన్నీ మొత్తం సామాన్లు ఉంటాయి కదా, పూజా సామాన్ కానీ ఫ్రూట్స్ కానీ ఇంకా బట్టలు కానీ ఇవన్నీ ముందే రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట. సో ఇందులో అయితే మ్యాక్సిమం నేనైతే మీషోలో తీసుకున్న ఐటమ్సే ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. అలాగే ఈవినింగ్ టైంలో వాయనం తీసుకోవడానికైతే ముత్తైదువులు వస్తారు కదా, సో వాళ్ళకి వాయనం ఇవ్వడం కోసం కూడా నేను రెడీ చేసి పెడుతున్నాను. అండ్ బ్యాంగిల్స్, బ్లౌజ్ పీసెస్, ఇందులో కూడా నేను సైజెస్ కూడా తీసుకున్నాను. బట్ ఎవరికి ఏది సరిపోతుందో తెలియదు కాబట్టి 2-4 అండ్ 2-6 అట్లా తీసుకున్నాను. మెరూన్ కలర్లో కూడా తీసుకున్నాను. ఇక్కడ బ్లౌజ్ పీసెస్ చూపిస్తున్నాను కదా వర్క్వి, సో అవి నేను మీషోలో తీసుకున్నానండి. దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేశాను. మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఆ వీడియో కూడా చూసేయండి. బ్లౌజ్ పీసెస్ చాలా బాగున్నాయి, ఇవి చాలా తక్కువ రేటుకి కూడా వచ్చినాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవి మళ్ళీ సైడ్కి ప్లెయిన్వి తీసుకున్నాను కదా, అవి నాకు 150 అట్లా పడ్డాయి అనమాట. ఇవి నాకు 300కి 12 అట్లా ఐటమ్స్ వచ్చినాయి. క్లాత్ వైజ్గా కూడా చాలా బాగున్నాయి, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ ఫైనల్గా నైట్ అయితే ఇలా మొత్తం డెకరేషన్ తోటి అమ్మవారిని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ మార్నింగ్ వాయనం ఇవ్వడం కోసం వాయనం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ ఫ్రూట్స్, పండ్లు, తమలపాకు పాడవుతాయి కాబట్టి నెక్స్ట్ డే వాళ్ళకి వాయనం ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇచ్చేద్దాం అన్నట్టుగా అవి పెట్టలేదండి, మిగతావన్నీ పెట్టేసుకున్నాను. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో మనం శారీ అట్లా కట్టుకొని చేసి చాలా అన్కంఫర్ట్గా అనిపిస్తుంది కదా, కాబట్టి పూజ మొత్తం కంప్లీట్గా ప్రశాంతంగా చేసుకున్న తర్వాత నేను రెడీ అయిపోయాను. వాయనంకి వస్తారు కదా, సో నైట్ టైంకి సాయంత్రం టైంలో నేను మంచిగా రెడీ అయిపోయాను. ఈ టైంలో మాత్రం కొంచెం పిల్లలు సతాయిస్తారని కొద్దిగా ఇలా ఉండిపోయాను, కొంచెం ఏమనుకోకండి. అండ్ తర్వాత నా పూజ అయితే 9 లోపే అయిపోయింది, చాలా హ్యాపీగా అనిపించింది, మంచిగా జరిగింది అన్నమాట ఈ ఇయర్ అయితే. అలాగే కొత్త ఇంట్లో ఫస్ట్ టైం అనమాట మా అమ్మ కూడా వచ్చేసింది. అండ్ అందరూ స్నానాలు అయితే పిల్లలు కూడా చేయించేసి వాళ్ళని కూడా కూర్చోబెట్టాను అనమాట. సో అందరం మేము ఈవినింగ్ టైంలో రెడీ అయ్యి అప్పుడు అందరూ వస్తారు కదా, సో ఆ టైంలో బాగుంటుందని చెప్పేసి నైట్ సాయంత్రం వరకు అందరం రెడీ అయిపోయాము. అలాగే ఇది ఈవినింగ్ టైంలో అనమాట. సో మళ్ళీ దీపారాధన చేసుకుంటాం కదా, సో ఇక్కడ మనము దీపారాధన అయితే చేస్తున్నాను. అండ్ పిల్లలు కూడా రెడీ అయిపోయారు. అండ్ రావాల్సిన వాళ్ళందరూ కూడా ఒక్కరి తర్వాత ఒకరు వచ్చేస్తున్నారు. నేను అమ్మవారి కోసం అయితే 5 రకాల ప్రసాదాలు కూడా చేశానండి. అండ్ తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా దీపాలది, అది అయితే నేను మీషోలో తీసుకున్నాను. ఆ 2 మీషోలో తీసుకున్నాను, చాలా మంచిగా అనిపించింది. లైట్ మనము దీపారాధన చేసినప్పుడు మంచిగా వెలుతురు అయితే వచ్చింది. ఎవరైనా పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ముందు రోజు నైటే మొత్తం క్లీన్ చేసుకొని అమ్మవారికి మొత్తం కలశం పెట్టకుండా మొత్తం చిన్న చిన్న ఐటమ్ డెకరేషన్ కానీ అవి కానీ సామాన్లు కానీ ఉంటాయి కదా, ముందే రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది, కొంచెం హడావిడి ఉండదు. కాబట్టి ముందు రోజు అయితే
చేసి పెట్టుకున్నట్లయితే నెక్స్ట్ డే మార్నింగ్ చాలా ప్రశాంతంగా చేస్తాము. ఇది మాత్రం చాలా రియల్ అండి. ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి నేను ఇట్లే చేస్తున్నాను. హడావిడి అనేది ఉండకూడదు, మార్నింగ్ టైంలో టెన్షన్స్ ఉండకూడదు. కాబట్టి ముందు రోజు నైట్ కొన్ని మనం రెడీ చేసి పెట్టుకున్నట్లయితే నెక్స్ట్ డే మార్నింగ్ మనకు చాలా ఈజీగా అవుతుంది అనమాట. సో నైట్ టైం అయితే ఇంత బాగా కనిపిస్తుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే ఒకరి తర్వాత ఒకరైతే వాయినం తీసుకోవడానికి అయితే వస్తున్నారనమాట. సో వాళ్ళ కోసం నేను 5 రకాల ఫ్రూట్స్ కానీ టిఫిన్ కానీ రెడీ చేసి పెట్టానమాట. సో వాళ్ళకి వాయినం ఇచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం ప్రసాదం లాగా తినడం కోసం 5 రకాల టిఫిన్స్ అయితే రెడీ చేసి పెట్టాను. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, మంచిగా బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు. అండ్ ఫస్ట్ టైం కదా ఇక్కడ చేసుకోవడం, కొంచెం షైగా అనిపించింది, కానీ వాళ్ళు చాలా ఫ్రీగా ఉండడంతో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నెక్స్ట్ కూడా పిలిస్తే మేము వస్తామని చెప్పేసి అక్కడ నాకు చెప్తున్నారనమాట. హ్యాపీగా అనిపించింది ఇక్కడ. ఈవినింగ్ 6:30 అవుతుంది కదా, ఆ టైంలో అయితే చాలా మ్యాక్సిమం అయితే తినరు కదా. నిజంగా అనుకున్నాను ఈ కొత్త ఇంట్లో వస్తారా రారా అని. ఇయర్ కూడా కొంచెం టెన్షన్గానే అనిపించింది. అంటే మనకు కొత్త ప్లేస్ కదా, వస్తారో రాదో అని కన్ఫామ్గా మనకు తెలియదు కదా. బట్ నిజంగానే పిలవంగానే ఎక్కువ మెంబర్స్ని అయితే నిజంగా పిలవలేదండి. మా కాలనీ టైప్ వాళ్ళ దగ్గర మాత్రం పిలిచాను. అది కూడా డౌట్ ఉండే నిజం వస్తారా రారని. బట్ నిజంగా చాలా మెంబర్సే వచ్చారు. కొంతమంది మాత్రమే నేను వీడియో తీసుకున్నాను, మిగతా అందరిది నేను తీసుకోలేకపోయాను. నిజంగా పిలవంగానే చాలా మంచిగా వచ్చారు, హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడ మా పనక్క అండ్ తర్వాత మా ఐరన్ అక్క అనమాట. సో వాళ్ళని కూడా పిలిచాను, వస్తారండి అక్క అంటే. వాళ్ళు కూడా ఈవినింగ్ టైంలో వచ్చారు. వాళ్ళకు కూడా నేను వాయినం ఇచ్చానమాట. ఆంటీ ఉడ్డి వద్దమ్మా అంటుంది, కానీ ఈరోజు మాత్రం అందరూ ఒకటే కదండి. నేనైతే ఎప్పుడు ఎవరిని వేరేగా చూడను. ఆంటీకి కూడా చీర పెట్టాను అనమాట. హ్యాపీగా ఫీల్ అయింది ఆంటీ. అండ్ ఇక్కడ మా పాప కూడా రెడీ అయిపోయింది. ఆమె కూడా కాళ్ళకు పసుపు పూసుకుంటా, గంధం పెట్టుకుంటా, కుంకుమ పెట్టుకుంటా ఆమె కూడా రెడీ అయిపోతుంది. మొత్తం అంతా నేను ఎలా చేస్తే ఆమె కూడా అట్లే రెడీ అయిపోతుంది అనమాట సైడ్కి. అండ్ నేను పిలవంగానే అందరు వచ్చారు. ఎంతమంది పిలిచానో మ్యాక్సిమం అంతమంది మెంబర్స్ అయితే వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ అక్క అయితే పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అనమాట. ఇక్కడైతే వీళ్ళంతానేమో మా పాప వాళ్ళ ఫ్రెండ్స్. సో వీళ్ళకి నేను ప్రసాదం ఇస్తే వద్దు, మేము ఇప్పుడే తినమా ఆంటీ అని చెప్పేశారు. సో వీళ్ళకి చాక్లెట్స్ మాత్రమే కావాలంట, ఇంకేవి వద్దని చెప్పేసి నా దగ్గర చాక్లెట్స్ ఉండే. సో అవి అయితే వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. ఇక్కడ ఉండి పాప ఉండి చెప్తుంది అనమాట, నాకైతే ప్రసాదాలు వద్దా ఆంటీ, నీ దగ్గర చాక్లెట్స్ ఉంటే ఇచ్చి నేను తింటా అని చెప్తుంది. సో అదే నేను మీకు చెప్తున్నాను. చాలా మంచిగా కూర్చున్నారు అసలు అల్లరి చేయకుండా. అండ్ మా పాప కూడా వాళ్ళతో పాటు కూర్చుంటే నాకు కూడా చాక్లెట్స్ వస్తాయి అన్నట్టు ఆమె కూడా కూర్చుంది. వీళ్ళంతా గల్లీ ఫ్రెండ్స్ అనమాట. మిగతా వాళ్ళందరూ కూడా వచ్చారు, కానీ వాళ్ళు ఆడుకుంటూనే ఉన్నారు. మేము వద్దు అన్నట్టుగా ఆడుకుంటున్నారు. వాళ్ళు షైగా ఫీల్ అవుతున్నారు అనమాట. మెయిన్ పిల్లలే కదా, చిన్నపిల్లలే దేవుళ్ళతో సమానం అంటారు కదా. సో అందుకని నేను వాళ్ళకు నచ్చింది నేను ఇద్దామని చెప్పేసి ఇక్కడ చాక్లెట్స్ అయితే ఇస్తున్నాను. చాక్లెట్స్ ఇచ్చిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ పాపకి 2 ఇచ్చానంట, ఇంకా కావాలని అడిగితే నేను మళ్ళీ తీసుకొని వచ్చి ఇస్తున్నాను అనమాట. ఇక్కడ మా బాబుకి కూడా ఇచ్చేసాను. అండ్ ఇక్కడ బ్లెస్సింగ్స్ తీసుకుంటే మా పాప స్మైల్ చూడండి, వంగు అని ఇంకా వంగించుకుంటూ అక్షంతలు ఇస్తుంది అనమాట. అందుకే హ్యాపీగా నవ్వుతుంది అన్న. అలాగే వ్రతం అయితే ఇయర్ నిజంగా చాలా బాగా జరిగింది అండ్ హ్యాపీగా కూడా ఉంది. నేను ఇక్కడ వ్రతం తీసుకున్న తర్వాత నన్ను కూడా చాలా మెంబర్స్ అయితే పిలిచారనమాట వాయినం తీసుకోవడానికి. ఇక్కడ కంప్లీట్ ఈవినింగ్ అయిపోయిన తర్వాత సో నేను అక్కడికి వెళ్ళి కూడా వాయినాలు తీసుకున్నాను. వీడియో అయితే తీసుకోలేకపోయినా. అండ్ నైట్ టైం లుక్ అనమాట ఇదంతా కంప్లీట్గా మీషోనేనండి. నేనైతే బయట అయితే ఎక్కడ తీసుకోలేదు, మొత్తం కంప్లీట్ వీడియో అయితే మీషోలో అనమాట. ఇది 4th వీక్ అనమాట, వరలక్ష్మి వ్రతం 4th వీక్ వస్తుంది కదా. సో 4th వీక్ రోజు నేను అమ్మవారికి మళ్ళీ చీర చేంజ్ చేసి అమ్మవారిని మళ్ళీ ఇలాగైతే రెడీ చేశాను అనమాట. మీకు ఇంతకీ ఎల్లో కలర్లో నచ్చింది అమ్మవారు అండ్ రెడ్ కలర్లో నచ్చింది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఇద్దరు బాగా నచ్చింది అనమాట, చాలా బాగున్నారు అమ్మవారు. నిజంగా నాకైతే ఈ చీరలో అయితే చూడండి నేను అలాగే చూసుకుంటూ ఉండిపోయాను, చాలా బాగుంది అండ్ మంచిగా కూడా జరిగింది నా వ్రతం ఈ ఇయర్. ఇంతకీ మీరు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. And thank you for watching.